హలో గాయ్స్, ఇంట్లోనే నెయ్యి ఎలా తయారు చేయాలో చూద్దాం వచ్చేయండి. ఒక 15 డేస్ పాలమీగడ అయితే తీసి పక్కకు పెట్టుకున్నామన్నమాట. ఇప్పుడు ఆ పాలమీగడలోకంతా వాటర్ వేయాలి. వాటర్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు చేసుకోండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు కావాలంటే ఇది మిక్సీకి కూడా వేసుకోవచ్చు. ఈ వీడియోని అయితే షేర్ చేయండి, మర్చిపోద్దండి. ఇప్పుడు దాంట్లో ఉండే మీగడంతా బాగా పిండాలి, బాగా తీసుకోవాలన్నమాట. అది వీడియోలో చూడండి ఎలా చేస్తుందో. ఇప్పుడు ఈ పాలమీగడనైతే ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఈ స్టవ్ వెలిగించి ఇప్పుడైతే ఆ పాలమీగడని స్టవ్ మీద ఉడికించాలన్నమాట బాగా. ఇప్పుడు నెయ్యి అంతా ఉడికిన తర్వాత కరివేపాకు కాడలు అయితే వేసుకోవాలి. తమలపాకు కూడా వేసుకోవచ్చు. ఆ కరివేపాకు కాడలన్నీ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టాలి. ఒక 10 నిమిషాల పాటు దాన్ని అలాగే ఉంచేసి ఉడగట్టుకోవాలన్నమాట. మనం చేసిన నెయ్యి అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నిజంగా టేస్ట్ అయితే భలే ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే నెయ్యి చేసుకోవడం.